హలో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ కృష్ణప్రసాద్ ఆఫీస్కి వచ్చిన తర్వాత 21 సంవత్సరాల పాటు నువ్వు లేకుండానే మేము బతికాము, మరి ఎందుకు ఇప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నావని చెప్పి గగన్ కృష్ణప్రసాద్తో గొడవ పడుతూ ఉంటాడు. ఒరే, ఇంకా ఈ కన్న తండ్రి మీద కోపం నీకు ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, బతికినన్ని రోజులు ఉంటుంది. మా అమ్మ కష్టాలు చూస్తూ పెరిగిన వాడిని, మా అమ్మ పడిన బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. నీ అవసరం మాకు లేదు, ఇక మీదట మా ఇంటికి రావద్దు అని చెప్పి అలా గగన్ గొడవ పడుతూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ వస్తాన్రా, మీ అమ్మ మెడలో నేను కట్టిన తాళుంది, ఆ హక్కుతోనే నేను నా భార్య బిడ్డల్ని చూడటానికి మీ ఇంటికి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గగన్, నువ్వు మా అమ్మను ఎన్ని కష్టాలకు గురి చేసినా కూడా నువ్వు కట్టిన తాళి తన మెడలో ఉంచుకుంది కదా, అదే పెద్ద తప్పు. ఆ తప్పుని ఇప్పుడే నేను సరిదిద్దుతాను అని చెప్పి గగన్ ఆవేశంగా ఆఫీస్లో నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే చెర్రీ ఆఫీస్ దగ్గరికి సైకిల్ మీద వస్తాడు. ఇక అలా గగన్ కార్లో వెళ్ళిపోతూ ఉంటే, అన్నయ్య ఏమైంది అన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అలా గగన్ని పిలుస్తూ ఉంటే, గగన్ మాత్రం పట్టించుకోకుండా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెనకాలే చెర్రీ కూడా గగన్ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు శారద ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే, భూమి ఏడవకండి ఆంటీ అంటూ తనని ఓదారుస్తూ ఉంటుంది. శారద కూతురు కూడా, అమ్మ ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకమ్మా బాధపడడం అని చెప్పి అంటూ ఉంటే, నేను బాధపడుతుంది నన్ను ఎవరో ఏదో అంటారని కాదు, గగన్కి ఈ విషయం తెలిస్తే ఏం చేస్తాడోనని నేను భయపడుతున్నానని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక గగన్ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ ఫోటోకి దండ వేసి తను స్నానం చేసి వచ్చి పిండ ప్రదానం చేయడానికని కూర్చుంటాడు. ఇక చెర్రీ గగన్ని ఫాలో అవుతూ చెరువు దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి గగన్ కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయబోతూ ఉంటాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది, బతికున్న నాన్న ఫోటోకి ఇలా పిండ ప్రదానం చేయడం ఏంటి, మహాపాపం అన్నయ్య, వద్దన్నయ్య అని చెప్పి చెర్రీ గగన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే, బతికున్నది మీ నాన్నరా, మా నాన్న కాదు అని చెప్పి, ఈరోజు నేను ఆయన్ని అన్ని మాటలు అనడానికి, ఆయన నన్ను అన్ని మాటలు అనడానికి కారణం ఈయన చనిపోయాడన్న విషయం నలుగురికి తెలియకపోవడం వల్లే కదా, అందుకే ఇప్పుడే ఆయన చనిపోయారన్న విషయాన్ని నలుగురికి తెలియజేస్తాను. ఇప్పటి వరకు చనిపోయిన మనిషికి పిండ ప్రదానం చేయకపోవడం తప్పైపోయింది, అందుకే ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, వద్దనే అని చెప్పి చెర్రీ, నాన్న మీద నీకు కోపం ఉంటే ఎన్నో రకాలుగా తీర్చుకోవచ్చు, కానీ ఈ విధంగా కాదు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, చెర్రీని తోసేస్తూ గగన్ పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు. దాంతో ఏం చేయాలో తెలియక చెర్రీ శారదాకి ఫోన్ చేస్తాడు. పెద్దమ్మ, ఇక్కడ అన్నయ్య ఘోరం చేస్తున్నాడు అని చెప్పి చెర్రీ అనగానే, ఏం చేస్తున్నాడ్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అప్పుడు చెర్రీ, నాన్న ఫోటోకి అన్నయ్య పిండ ప్రదానం చేస్తున్నాడు అని చెప్పి చెర్రీ అనగానే, ఇక శారద పరుగు పరుగున కార్లో చెరువు గట్టుకి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక అలా శారద కంగారు పడిపోతూ చెరువు గట్టుకి వస్తూ ఉంటే, భూమి శారద కూతురు ఇద్దరు కూడా శారదని పిలుస్తూ ఉంటారు. ఇక అయినప్పటికీ శారద మాత్రం అలా కార్లో చెరువు గట్టు దగ్గరికి వచ్చేస్తుంది. కరెక్ట్గా గగన్ కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేసే టైంకి శారద అక్కడికి వచ్చి, రే గగన్, ఏం చేస్తున్నావురా, బతికున్న వాళ్లకు పిండ ప్రదానం చేయడం మహాపాపం, వద్దురా అని చెప్పి గగన్ని ఆపుతూ ఉంటుంది. లేదమ్మా, ఈరోజు నేను పిండ ప్రదానం చేసి తీరుతాను, చనిపోయిన వాళ్లకు పిండ ప్రదానం చెయ్యాలి కదా, ఆయన ఏ రోజు కూడా నీ గురించి నా గురించి పట్టించుకోలేదు. నేను నాన్న కోసం ఏడ్చినప్పుడు, చెల్లి పాల కోసం ఏడ్చినప్పుడు కూడా ఆయన మన పక్కన లేడు, పరాయివాడు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా ఆయన రాలేదు, మరి ఇంకెందుకమ్మా ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, వద్దు అని చెప్పి ఇంకా ఆ మనిషికి మనకి సంబంధం అవసరం లేదు అంటూ గగన్ శారద మాటలు పట్టించుకోకుండా పిండ ప్రదానం చేయబోతూ ఉంటే, అప్పుడు శారద వాటిని నెట్టి పడేసి గగన్ చెంప పగలగొడుతుంది. రే గగన్, నువ్వు ఆయనకి పిండ ప్రదానం చేసే ముందు నా బొట్టు చెడపాలి, నా మెడలో ఉన్న తాళిని తెంచాలి, నా కాళ్ళ మెట్టెలు తీసేయాలి, అలాగే నాకు తెల్ల చీర కూడా కట్టాలి, అవన్నీ చేసి ఆ తర్వాత నువ్వు ఆయనకి పిండ ప్రదానం చెయ్యి అని చెప్పి శారద
గగన్ని తిడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బలవంతంగా గగన్ని అక్కడి నుండి శారద తీసుకెళ్ళిపోతుంది. ఇక చెర్రీ కృష్ణప్రసాద్ ఫోటోకున్న దండను తీసి విసిరి కొట్టి ఆ ఫోటోని ఇక అలా ఎమోషనల్గా హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. శారద ఇంటికి తీసుకువచ్చిన తర్వాత నువ్వు తప్పు చేసావు కాబట్టే నిన్ను కొట్టానురా అని చెప్పి శారద అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు అన్నయ్యని కొట్టావా, ఎందుకు కొట్టావని చెప్పి శారద కూతురు అడుగుతూ ఉంటుంది. అప్పుడు శారద వాడు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు, అప్పుడు వాడిని మందలించడానికి కొట్టక తప్పలేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మా నువ్వు నాకు అన్న తల్లివి, నువ్వు నన్ను కొట్టడం తప్పు కాదు, నన్ను కొట్టే హక్కు నీకుంది, కానీ నేను చేసింది మాత్రం తప్పు కాదు, నేను కరెక్ట్ పని చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, బతికున్న మనిషికి పిండ ప్రదానం చేయడం తప్పు అని చెప్పి శారద మరొకసారి అంటూ ఉంటుంది. ఆంటీ ఎందుకు చెబుతున్నారో వినొచ్చు కదా అని భూమి అంటూ ఉంటే, నువ్వు మధ్యలో మాట్లాడకు, నీకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు. ఒరే గగన్, ఆయన మనతో లేకపోవచ్చు, కానీ ఆయనకంటూ ఒక కుటుంబం ఉంది, వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అప్పుడు గగన్, మనల్ని వదిలేసి ఆయన ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయింది ఎందుకమ్మా, డబ్బు కోసమే కదా, మనతో ఉంటే కష్టపడాల్సి వస్తుంది, అదే ఆ కుటుంబంలో ఉంటే ఆస్తులు తప్ప ఇంకే ఏ బాధ్యతలు ఉండవు, అందుకే కదా మనల్ని వదిలించుకొని అక్కడికి వెళ్ళిపోయాడు, అటువంటి మనిషి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, నేను చేసింది మాత్రం తప్పు కాదు, ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అప్పుడే ఇక్కడికి వచ్చిన చెర్రీ గగన్ మాటలు విని చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మేఘ సందేశం డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.